వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఈ గేదె చూస్తున్నారు కదా, ఇది 80,000కి తీసుకున్నారంట. ఈ గేదె 80,000కి తీసుకున్నారు. ఇది పాడి గేదె. ఇది రోజు మీద 10 లీటర్ పాలు అయితే ఇస్తుంది. 80,000కి తీసుకున్నారు ఈ గేదె. చూడొచ్చు మనం. ఐదు లీటర్ పాలు ఉన్నాయి గేదె దగ్గర. 80,000కి అయితే బేరం అయింది. ఈ మార్కెట్లో అయితే ఫస్ట్ గేదె తీసుకోవడం. ఇప్పుడు ఇంకా ఎవరు కొనలేదు. ఇక దూడ కూడా ఉంది దీనికి, పచ్చి దూడనే. 1 మంత్ అవుతుందేమో ఇది. ఈ గేదె చూస్తున్నారు కదా, 73,000కి అయితే తీసుకున్నారు. ఈ గేదె రోజు మీద అయితే 8 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 73,000కి అయితే కొన్నారు. ఇది 73,000, 73,000 రోజు మీద 8 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు. $55,000 दूड़ा చెప్తున్నారు. कौन सी ब्रीड है? हरियाणा की ब्रीड है. और ये भाई ये सोलापुर है. ये और ये पूरा कच्चे भैंस है? नहीं, सूखे भैंस है. सूखे भैंस. हाँ. अच्छा, एवरेज अपने कितने रेट के अपने का देखो 70 से लेके 50 तक है. 70 से लेके 50. అన్న దగ్గర అయితే 70,000 నుంచి అయితే 50,000 నుంచి అయితే 70,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ये पाड़ी आउल ఉన్నది. ఇది ये 25,000 ఈ దూడ రేట్ అయితే. ये पच्ची है ये? हाँ, कच्ची भैंस है ये, कच्ची गाय है ये. इसका रेट क्या है? उसका गाय 55 से 55,000 है. ये 90 को दे देते बोलो. दो मिला के ఇవి రెండు అయితే పచ్చి ఆవులేనంట. రెండు అయితే 90,000కి ఇస్తున్నారు అని చెప్తున్నారు. అన్నది అయితే ఇవి ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? కుమారస్వామి. ఓకే, మార్కెట్ ఇంతకుముందు వచ్చిరా? ఇప్పుడు ఫస్ట్. ఓకే, తీసుకురా అన్న దూడలు. మరి తీసుకోలేదా? గేదెలు తీసుకుని వచ్చినా? దూడలకు వచ్చాం కానీ ఎక్కువ రేట్ చెప్తారు. ఎట్లా అన్న మరి? యూట్యూబ్లో చూసి వచ్చిరా? యూట్యూబ్లో చూసే. ఎంత రేట్ ఎక్కువ? ఎంత అవుతుంది దూడ మీద? 15,000 ఎక్కువ చెప్తారు యూట్యూబ్లో కంటే మనం చూసిన దానికంటే. ఓకే, మార్కెట్లో ఎట్లుంది? దూడలు బాగున్నాయా మరి? కొన్ని అట్లా వచ్చినాయి, కొన్ని ఇట్లా వచ్చినాయి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఆ మార్కెట్ ఇప్పుడు? కానీ రేట్ ఎక్కువ చెప్తారు. రేట్లు ఎక్కువ అయితే ఉన్నాయి అంటే ఈ మార్కెట్లో కొనొచ్చా? అంటే ఈ రోజు ఎక్కువ ఉందా లేకపోతే ప్రతి వారం ఇట్లా? ఇప్పుడైతే ఫస్ట్ వచ్చినాం మేము. ప్రతి వారం వీడియోస్ అయితే చూస్తారు కానీ అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతి వారం ఇట్లా అనిపిస్తుంది? అప్పుడు తక్కువ అనిపిస్తుంది, ఛానల్ తక్కువ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఎక్కువ అనిపిస్తుంది. అంటే నేనే అవద్దని చెప్తున్నాగా. నేనే అవద్దని చెప్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ మాట అంత రికార్డ్ అయితే వేసుకున్నా, అందరైతే చూస్తారు. ఈ గేదె చూస్తున్నా, ఇలా 1,05,000 అయితే రేట్ చెప్తున్నారు. పచ్చి గేదె, దూడ కూడా ఉంది. మిల్క్ అయితే రోజు మీద 8 లీటర్ అయితే పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ బుల్ వచ్చేసి 62,000 అయితే చెప్తున్నారు. 62,000. ఈ 3 పడ్డాలు వస్తున్నాయి కదా, ఈ 1,05,000 అంటే 35,000 ఏజ్ అయితే చెప్తున్నారు. వాళ్ళు అయితే అడుగుతున్నారు ఎంత అడిగేది అనేది. లైవ్లో అయితే ఉంది మనకు, లైవ్ వీడియోలో కూడా చూడండి. ఈ 3 పడ్డాలు 1,05,000. అది బుల్ అయితే 62,000. అది 1 lakh చేంజ్. అది చూస్తున్నాయి. 2 జాఫరాబాద్ గేదెలే. వాళ్ళు రేట్ అయితే తెలుసుకుందాం. వాళ్ళ సన్ను అంటే నిప్పల్స్ కరెక్ట్ ఉన్నా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. రొమ్ములు ఇదైతే 120 అన్నారు, 1,20,000 అన్నారు. ఇంకోటి డీటెయిల్స్ ఏమన్నా తెలుసుకుందాం మనం ఒకసారి. ఈ గేదె డీటెయిల్స్ వచ్చేసి 7 months ప్రెగ్నెంట్ ఉన్నాయి. 2 లక్షలకు జత తీసుకున్నారంట. ఇవి 2 లక్షలకి జత.
7 months. ఇది ఒకటి 4 పళ్ళ మీద ఉంది అని చెప్తున్నారు. రొమ్ములు కూడా చెక్ చేసుకున్నవారు నిప్పల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆవుల డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం మనం. గేదెలు అయితే చూడండి హెవీ సైజ్ ఉన్నాయి, హెవీ క్వాలిటీ బాగుంది. జాఫరాబాద్ గేదెలు ఇవి రెండు. ఇది అది పక్కన ఒక బర్రె ఉంది, ఆ బర్రె తీసుకున్నాం. ఓకే అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. ఎర్రగడ్డ మార్కెట్ ఫస్ట్ టైం వచ్చినా ఇంత ముందు వచ్చారా? ఫస్ట్ టైమా? ఎన్ని తీసుకురానా? 3 తీసుకున్నాం. 3 అంటే ఏవేవి? ఈ గేదె దూడలా? గేదె. ఈ గేదె ఎంత పడ్డా అన్న? 70. సుడిదా పడిదా? పడి. పాలు ఏమున్నాయి? 5 చెప్పారు కానీ 3 ఇస్తాయి. 5 చెప్పి కానీ 3 ఇస్తాయి. 70,000. ఓకే. దూడలన్నా? దూడలు 60. జత 60. జత 60. ఓకే. మంచిగా ఉన్నాయా అన్న? రేట్లో ఎక్కువ ఉన్నాయా? మన రేటు మంచిగానే ఉన్నాయి కానీ దూడలకి ఎక్కువైంది రేటు. దూడలకి ఎక్కువైంది రేటు. ఓకే. 10,000 ఎక్కువైంది దూడలకు. చెప్పడం ఎంత చెప్పారు వాళ్ళు? చెప్పడము దీనికేమో 90,000 చెప్పారు. 90,000 బర్రెకి. ఇక లాస్ట్కి అంత 70,000. ఈ దూడలకి ఎంత చెప్పారు? ఇవి 90,000 చెప్పి. ఇవి 90,000 చెప్పి. 90,000. 60,000 తీసుకున్నా. 60,000. నిజమే కదా? నిజమే. ఓకే. మీ ఊరి పేరు అడుగుతలేను. ఇది అన్న అయితే తీసుకున్నారంట. దూడలు అయితే 60,000 జత, గేదె అయితే 70,000 తీసుకున్నారు. 5 లీటర్ పాలు 3 లీటర్ అయితే వాళ్ళు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఎర్రగడ్డ మార్కెట్లో సాయివాళ్ళ ఆవులు కూడా వస్తున్నాయి. వీళ్ళ రేట్ అయితే చెప్పలేదు వాళ్ళు, మనం కూడా ఓన్లీ వీడియోనే తీసుకుంటున్నాం. మార్కెట్లో ఆవులు కూడా వస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి. దీని డీటెయిల్ కూడా తెలియదు మనకి. పచ్చి పాల గేదె అనేది. ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ కొన్న ఆవులు దూడలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మేమైతే ఇక్కడైతే మార్కెట్లో ఈరోజు అయితే డల్గానే ఉంది. ఇక్కడ ప్లేస్లో అయితే చాలా నిండిపోతుంది కొన్న వాళ్ళదైతే. ఇది పరిస్థితి ఈరోజు మార్కెట్ అయితే. ఈ ఆవు అయితే ఇప్పుడే కొన్నారు 40,000కి. ఇది 4 లీటర్ పాలు నుండి పూటకైతే 40,000కి ధర అయింది. ఇది చూడవచ్చు. ఇది దూడ కూడా ఉంది, ఫీమేల్ కా. నాకు తెలిసి దూడను చూసే తీసుకున్నారు అనుకుంటా. బ్రీడ్ పరంగా బాగుంది దూడ అయితే. ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఆవులకైతే తక్కువ పాలు అయితే ఆపని, ఖచ్చితంగా పాలు ఆపే ఉంటారు. అంటారు అయితే చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఆపుతారు పాలు అయితే. ఒక పూట పాలు అయితే ఏ మార్కెట్లో వీళ్ళే కాదు, ఏ మార్కెట్లోనే ఆపే ఉంటారు. ఈ జాఫరాబాద్ గేదె కూడా తీసుకున్నట్టున్నారు. రేట్ అయితే చెప్తలేరు ఎవరు. తెలుసుకుందాం ఒకసారి, ట్రై చేద్దాం మనం కూడా. హెవీ సైజ్ జాఫరాబాద్ లైవ్లో చూపించాం ఇందాక మనం. అన్లోడింగ్ అవుతుంటే లైవ్లో చూపించాం మనం. ఓకే, ఈరోజు వీడియో అయితే గేదెల గురించి కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ మనం చేస్తాం. ఈ వీక్లో కొత్త డైరీ ఫార్మ్స్ అయినా సరే, సంతల గురించి అయినా సరే, ఇంకేమో సంతల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అక్కడ వీడియో చేయడానికి ట్రై చేస్తాం మనం. ఓకే, ఈ గేదె గురించి ఒక్కొక్క గేదె గురించి తెలుసుకున్నాం. చాలా బాగుంది, హైట్, పర్సనాలిటీ, క్వాలిటీ, సైజులో కూడా ఉంది. చెప్పడం అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. 7 నెలలు సూడ్ అవుతుందని చెప్తున్నారు. సైజులో కూడా చాలా బాగుంది. 7 నెలలు సూడే 1,30,000 రేట్ అయితే ఉంది.